నమస్తే అండి, నా పేరు డాక్టర్ కావ్య. ఐఎమ్ ఎండి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ మా హాస్పిటల్ ఆన్ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్. ఇవాళ మనం సమ్మర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది, ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. చాలామందికి భయం వేస్తుంది, పిల్లలు బయటికి వెళ్తే డీహైడ్రేటెడ్ అవుతారని, లేకపోతే పెద్దోళ్ళు బయటికి వెళ్తే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాయని. సో ఇవాళ మనం కొన్ని చిట్కాలు ఈ సమ్మర్లో మనం ఎలాగుండాలి, ఏం చేయాలి అన్నది చెప్తాను. ఒకటి, ఎండ మనకి పీక్ వేడిగా ఉన్నప్పుడు బయట యూజువల్గా 10 o'clock మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 or 4 o'clock వరకు ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలోని మనం ఎంత వీలుంటే అంత బయట సన్ ఎక్స్పోజర్ అన్నది తగ్గించుకోవడం మంచిది. ఓకే, ఒకవేళ లేదు బయటకు వెళ్ళాలి అని అనుకుంటే మనం స్కిన్ కానీ కళ్ళు కానీ మన హీట్ ఎక్స్పోజర్ కానీ తగ్గించుకోవాల్సి వస్తుంది. స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలం? సన్ బ్లాక్ అనేది, సన్ స్క్రీన్స్ ఇవన్నీ వాడడం వల్ల మనం స్కిన్ ప్రొటెక్షన్ అనేది ఒకటి చేసుకోవచ్చు. సో స్కిన్ ప్రొటెక్షన్ చేసుకోకపోతే మనకి సన్ బర్న్స్ అనే ఒకటి వస్తాయి, కాలడం కానీ, మళ్ళీ అది క్యాన్సర్ రిస్క్ కూడా పెంచుతుంది, స్కిన్ క్యాన్సర్ రిస్క్. సో ఇది అవాయిడ్ చేయడానికి సన్ స్క్రీన్ ఇస్ మ్యాండటరీ. ఇంకోటి, అంబ్రిల్లా కానీ హ్యాట్ కానీ పట్టుకుని వెళ్ళడం రోడ్ మీద నడుస్తే మాత్రం. సో అంబ్రిల్లా మనకి షేడ్ ఇస్తుంది, హ్యాట్ కూడా మనకి అట్లీస్ట్ సెమై ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకోటి కంపల్సరీ ఐ గ్లాసెస్. చాలామంది బైక్స్ మీద తిరుగుతారు, వాళ్ళకి చాలా సన్ ఎక్స్పోజర్ వస్తుంది. ఫార్మర్స్కి కూడా సన్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది ఐ మీద. అది ఐకి డ్యామేజ్ అయ్యి టెరిజియం అనేది పొర్రలాగా ఒకటి ఫామ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి సన్ గ్లాసెస్ ఆర్ మ్యాండటరీ డ్యూరింగ్ సన్ ఎక్స్పోజర్. ఓకే, ఇంకోటి, మనం ఆరోగ్యం లోపల భాగం కూడా చూసుకోవాలి. అంటే మనం సరిగ్గా మంచినీళ్ళు తాగి వెళ్తున్నామా బయటికి అన్నది. సో బయటికి వెళ్తున్నప్పుడు మనం అట్లీస్ట్ ఈ సమ్మర్లోని 3 to 4 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. మన వాటర్ లెవెల్స్ మనం ఉన్న అట్మాస్ఫియర్ బట్టి మనం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమైనా స్పోర్ట్స్ అన్నది ఆడుతున్నాం, స్వెట్టింగ్ అన్నది ఎక్కువ అవుతుంది, జిమ్కి వెళ్ళామని అనుకుంటే డీహైడ్రేషన్ అవ్వకోకుండా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఐడియల్లీ సమ్మర్లో అయితే 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్, ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చారు, చాలా డీహైడ్రేటెడ్ ఉన్నారు ఇంట్లో ఎవరో, ఇమీడియట్గా ఏం చేస్తారు అని అంటే, ఒకటి కొబ్బరి నీళ్ళు ఇచ్చుకోవచ్చు. సెకండ్ ఏంటంటే WHO రికమెండెడ్ ఓరల్ శాషెస్ దొరుకుతాయి, ఓరల్ రీహైడ్రేషన్ శాషెస్, ORS అంటాం. కానీ కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే ఆ ORS పైన WHO రికమెండెడ్ అని కంపల్సరీ రాసి ఉంటేనే తీసుకోండి. మిగతావన్నీ బయట చిన్న బాటిల్స్ అమ్మేవి, అవి WHO రాసి లేనివి, అవి నాట్ రియల్ వన్స్ ORS. సో దానివల్ల ఏమవుతుందంటే డయేరియా అవ్వచ్చు, ఇంకా డీహైడ్రేషన్ ఇంకా వర్సన్ అవ్వచ్చు. సో బీ కేర్ఫుల్, WHO రికమెండెడ్ అని రాసి ఉంటేనే ఆ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తీసుకోండి. డీహైడ్రేషన్ అయ్యే పదార్థాలు కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే ఆల్కహాల్, మందు తాగడం, దానివల్ల డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. సెకండ్, క్యాఫినేటెడ్ డ్రింక్స్. ఇప్పుడు మనం బయట రెడ్ బుల్ కానీ, బయట ఎనర్జీ డ్రింక్స్ కానీ, కాఫీ, ఇలాంటివన్నిట్లో క్యాఫీన్ ఎక్కువ ఉంటుంది. క్యాఫీన్ మళ్ళీ మనకి డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది క్యాఫీన్ ఎక్కువ తీసుకుంటే. సో ఆల్కహాల్ అండ్ క్యాఫీన్ రిలేటెడ్ డ్రింక్స్ మస్ట్ బి అవాయిడెడ్. సో లాస్ట్లో మనం బట్టల గురించి మాట్లాడదాం. సో రెగ్యులర్గా అయితే మనం ఎంత లైట్ కలర్ బట్టలు వేసుకుంటే అంత యూవీ రేడియేషన్ లైట్ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనం డార్కర్ కలర్ వేసుకుంటే మోర్ అబ్జార్ప్షన్ అయ్యి మోర్ హీట్ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఆల్వేస్ ఆప్ట్ ఫర్ లైట్ కలర్ క్లోత్స్ అండ్ ఆల్సో కాటన్ అయితే బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ స్వెట్ అండ్ ఫ్రీ. సో లైట్ వెయిట్ క్లోత్స్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దిస్ సమ్మర్. థ్యాంక్ యూ అండి.